గారు వెంకయ్యపాలెం అనేటువంటి సచివాలయం నందు విఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఇతడు అనారోగ్య సమస్యతో తర్వాత వచ్చేసి ఆపరేషన్ చేయించుకొని అనారోగ్య పరిస్థితుల కారణంగా నేను బిఎల్ఓ విధులను నిర్వర్తించలేకపోతున్నాను, నన్ను బిఎల్ఓ విధుల నుంచి మినహాయించండి అని పలుమార్లు విన్నవించినప్పటికీ ఎంఆర్ఓ గారు కానీ లేకుంటే డిప్యూటీ తహసీల్దార్ కానీ అతని మాటలు పట్టించుకోకున్నట్ల ప్రెజర్ పెడుతూ ఇప్పటికీ కంప్లీట్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతూ ఒత్తిడి తీసుకొస్తూ చేయడం వలన మన మొహమ్మద్ హుస్సేన్ గారు ఆకస్మికంగా నైట్కు నైటే రాత్రికి రాత్రే సూసైడ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి మేము మా యొక్క ఎంప్లాయీస్ తరఫున మేము విన్నవించుకునేది ఒకటే, ఈ మొహమ్మద్ హుస్సేన్ కుటుంబాన్ని ఆదుకోవాలి. ప్లస్ ఇక్కడ వర్క్ ప్రెజర్ పెట్టినటువంటి ఎంఆర్ఓ గారిని కానీ డిప్యూటీ తహసీల్దార్ని కానీ వెంటనే చట్టపరంగా వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నామండి. సార్ బిఎల్ఓ మాకు మామూలుగా విఆర్ఓ డ్యూటీలతో పాటుగా ఈ బిఎల్ఓ డ్యూటీ అనేది అదనపు భారం సార్. మాకు ఇక్కడ బిఎల్ఓ విధులు నిర్వర్తించేటప్పటికి మేము నిర్వర్తించినప్పటికీ పలుమార్లు మమ్మల్ని ఏం చెప్తున్నారంటే ఇంకా పర్సంటేజ్ పెంచాలి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మాకు కాన్ఫరెన్స్ కాల్ తీసుకుంటున్నారు, ప్రెజర్ పెడుతున్నారు, మాన్యువల్గా ప్రెజర్ పెడుతున్నారు. ఆ విధులు మా యొక్క విధులతో పాటుగా అదనంగా విధులు నిర్వర్తించడం వల్ల మేము ప్రెజర్కి గురవుతున్నాం సార్. గత ప్రభుత్వంలో కూడా ఉన్నాయి సార్, కానీ ఇంత ప్రెజర్ లేదు సార్ మాకు. ఇప్పుడు ఎలా ఉందంటే ఈ డాష్ బోర్డులకు పరిమితం అయిపోతుంది, వర్క్ అనేది ప్రెజర్ అనేది ఎక్కువ అయిపోతుంది సార్. డాష్ బోర్డులు చూపించడానికే పరిమితం అయిపోతున్నాం సార్. ఇక్కడ బాధితుడికి ఎలాంటి న్యాయం కావాలంటున్నారు సార్? బాధితులకు మాకు తెలిసినంత వరకు ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేసియా చెల్లించాలి, ప్లస్ కుటుంబానికి ఏదో ఒక రకంగా ఉద్యోగం ఇప్పించాలి. ప్లస్ ఇక్కడ ప్రతి ఒక్క ఉద్యోగికి ఈ వర్క్ ప్రెజర్ లేకుండా ఒక ఫ్రెండ్లీ నేచర్తో లేకుంటే ఒక రకమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం పనులు చేసుకునేటట్లుగా కల్పించవలసిందిగా మేము కోరుకుంటున్నాం సార్. నా పేరు హెచ్ వెంకప్ప సార్. ఇక్కడ మన ఆదోని ఆల్ సెక్రటరీస్ యూనియన్కి ప్రెసిడెంట్ సార్. నేను వెంకయ్యపాలెం విఆర్ఓ గారు మొహమ్మద్ హుస్సేన్ గారు ఆత్మహత్య గురించి ఈరోజు మేము బాధతో అందరూ కూడా నిరసన కార్యక్రమం పెట్టుకున్నాము. విఆర్ఓలు అలాగే వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఇంకా మా మిగతా సర్వేర్లు ఈరోజు ముఖ్యంగా మా రాష్ట్ర ఏపీ విఆర్ఓ అసోసియేషన్ తరఫున ఈరోజు ప్రతి మండలంలోన స్టేట్లో ప్రతి మండలంలోనూ కూడా తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కావున ఇప్పుడు ప్రస్తుతం మన మొహమ్మద్ హుస్సేన్ గారి ఆత్మ శాంతించాలని